డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావి గుప్తా, చైల్డ్ కౌన్సిలర్ అండ్ ఆల్సో క్రిమినాలజిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, సక్సెస్ కావడానికి లక్ ముఖ్యమా లేకపోతే హార్డ్ వర్క్ ముఖ్యమా? సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అయినా కూడా, మన సిబ్లింగ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సో ఒకటే చెప్తారు ఏమని అని అంటే, కష్టే ఫలే సుఖం. అండ్ అందరికీ తెలిసింది ఇది ఒకటే, కష్టపడితేనే సుఖం ఉంటుంది అని చెప్పి. ప్రతి ఒక్క మనిషికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 25, ఒకప్పుడు 80s కన్సిడర్ చేసుకుంటే, వాళ్ళు 23, 24, 25లో అన్ని వచ్చేస్తాయి. వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, పిల్లలు ఉంటారు, ఆస్తులు వచ్చేస్తాయి, ఇల్లులు ఉన్నాయి. కానీ 90s కిడ్స్ కి మాత్రం 25, 24, 26 ఆర్ ఎనీ నంబర్ ఇట్ కుడ్ బి, వాళ్ళకి అవి చేయలేరు. ఎందుకంటే అప్పుడున్న జనరేషన్ వేరా, ఇప్పుడున్న జనరేషన్ ఆబ్వియస్లీ వేరా. అండ్ ఒకటి చెప్పాలి అంటే, లక్ సక్సెస్ లేదు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. చాలా మంది ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో నడిచేది ఆస్ట్రాలజీ, ఈ పండితుడితో మాట్లాడండి, ఈ బెట్టింగ్ యాప్ లో మనీ స్పెండ్ చేయండి, ఆన్ చేస్తారు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, వేలు లేవండి, లక్షలే డైరెక్ట్ గా. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, గేమ్స్ ఆర్ గేమ్స్. నాకు లక్ ఉంది, నాకు అదృష్ట లక్ష్మి ఉంది, నా ఆస్ట్రాలజిస్ట్ చెప్పాడు అంటే, నా వాట్ డు వి సే, మన పండితుడు చెప్పాడు, నీ దశ తిరిగిపోతుంది, ఉగాది వచ్చింది, నీ లైఫే మారిపోతుంది, నువ్వు ఏమి చేసినా సక్సెస్ఫుల్ అయిపోతావు అని చెప్పి ఒక ఆస్ట్రాలజిస్ట్ చెప్పాడని చెప్పి, ఓకే నేను ఏం చేసినా నా లైఫే మారిపోతుంది అని చెప్పి, నువ్వు బెట్టింగ్ యాప్ లోకి వెళ్ళి ఒక 10,000 వేయండి, లేకపోతే 1000 రూపీస్ వేయండి, you are going to lose it. Never trust luck. లక్ అనేది మన రాతలో, మనం చేసే పనులలో ఉంటుంది. లక్, దెర్ ఇస్ నో లక్. లిటరలీ చెప్పాలంటే దెర్ ఇస్ నో లక్. అండ్ అందరికీ ఒకటి సింబలైజ్ చేసి చెప్పాలని నాకుంది. ఏంటి అంటే, నేను ఈ దేవుడికి ఇన్ని రోజులు పూజ చేశాను కదా, లేకపోతే నేను నా పండితుడు చెప్పినాడు కదా, నా మొత్తం లైఫే మారిపోతుంది, నా లక్కే తిరిగిపోతుంది, సో నేను ఏం చేసినా నడుస్తుంది. నో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మేబీ దెర్ ఆర్ హై ఛాన్సెస్. ఇప్పుడు వాళ్ళ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసుకోవాలండి, తప్పులేదు. సో దానివల్ల మీకు డబ్బులు ఇస్తారు, స్టార్టింగ్ లో డబ్బులు ఇస్తారు ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుందో నాకు తెలీదు, మీకు తెలీదు, కానీ ఇచ్చేంత వరకే ఇస్తారు, దాని తర్వాత ఇవ్వరు కదా. దాని తర్వాత నువ్వు ఇప్పుడు 10,000 పెట్టినా నువ్వే రేపటి రోజు 10 లక్షలు పెడతావు. 10,000 వాళ్ళకి మ్యాటర్ ఆఫ్ టైం, 10 లక్షలు వాళ్ళకు వస్తాయి, నీకు రావు. సో లర్న్, దెర్ ఇస్ నో లక్. లక్ నుంచి ఏం రాదండి. ఒకవేళ లక్కే ఉంది అనుకుందాం, లక్కే ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుందాం, లక్కే ఉంటే మనం ఎందుకు నర్సరీ నుంచి 10th వరకు చదవాలి, 10th తర్వాత ఇంటర్ వరకు చదవాలి, ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాలి, ఆర్ డిగ్రీ తర్వాత మాస్టర్స్ చేయాలి? ఎందుకు? లక్ ఉందిగా, కూర్చున్న కాడికి లక్ వస్తుందిగా. ఎందుకు చదవడం, ఎందుకు సర్టిఫికేట్స్, ఎందుకు? లక్ కొనుక్కుంటాం, వచ్చేస్తాయిగా, మరి ఎందుకు చదువుతున్నారు? సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అస్ లక్. కష్టపడడం చాలా చాలా ఇంపార్టెంట్. నా పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరి పేరెంట్స్ కావచ్చు, చిన్నప్పటి నుంచి మనకు ఒకటి నేర్పిస్తూ పెంచుతారు. నాన్న నువ్వు ఈరోజు కష్టపడితే రేపటి రోజు నువ్వు సక్సెస్ అవుతావు. మేం పడ్డ బాధలు నువ్వు పడొద్దు అంటూ పెంచుతున్న పేరెంట్సే నీకు ఈ మాట చెప్తారు, ఈరోజు నువ్వు కష్టపడు, రేపు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి. సో డే 1 నుంచి స్టార్ట్ చేయి. మేబీ మీరు 10th క్లాస్ అయి ఉండొచ్చు, బేసిక్ తీసుకుందాం, లైక్ ఓవరాల్ 10th నుంచి ఏం కష్టపడాలి, నేను జాబ్ చేస్తానా, నా ఏజ్కి ఎవడైనా జాబ్ ఇస్తాడా అనిపిస్తుంది మీకు. కానీ
మీకు జాబ్ చేయమని చెప్పి మీ పేరెంట్స్ అడగరు. ఒకవేళ మీరు జాబ్ చేసి మీ చదువు మీరు చూసుకోవడానికి తప్పే లేదు. చదువుకుంటే రేపటి రోజు గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవుతావు, ఆర్ పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తావు, ఇంకెక్కువ ప్యాకేజ్తో నువ్వు బయటకు వస్తావు, నీ పేరెంట్స్ని నువ్వు హ్యాపీగా చూసుకుంటావు. అందులో లక్ లేదండి, హార్డ్ వర్క్ ఒక్కటే ఉన్నది. మీరు కష్టపడితే మాత్రమే మీరు రేపటి రోజు సుఖపడతారు, రేపటి రోజు మీరు సక్సెస్ అవుతారు. బేసికల్గా చెప్పాలంటే లక్ ఇస్ డిఫరెంట్, సక్సెస్ ఇస్ డిఫరెంట్. లక్ ని ఎలా పోల్చాలి అని అంటే, ఇప్పుడు నాకు లక్ ఉంటే రేపటి రోజు నేను లేస్తాను అనుకోవడమే లక్, అంతే. దానికి మించిన లక్కే లేదండి. మీరు లక్కీ అయితే ఈరోజు పడుకున్నాడు రేపు పొద్దున లేవడం మాత్రమే, ఇంకొకటి లేనే లేదు. ఏం లక్ అంటారు? సరే అనుకుందాం, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. లక్ ఉంది, నేను రాశాను, నేను 24 pages 34 pages రాశాను, నా లక్ ఉంది. నాకు నా పండితుడు చెప్పాడు, లేకపోతే మా మమ్మీ చెప్పింది, యు ఆర్ ఇన్ అ వెరీ లక్కీ స్టేజ్ అని చెప్పి నేను రాసిన, నేను పాస్ అయిపోతా. రేపటి రోజు నువ్వు ఫెయిల్ అయితే మీరే అంటారు నాకు లక్ కుదరలే. నో, అలాంటివి ఏమీ ఉండవు. లక్ కాదు, నువ్వు చదవలేవు కాబట్టే నువ్వు ఆ రోజు ఫెయిల్ అయ్యావు. నువ్వు చదివి ఉండుంటే, లేకపోతే నువ్వు హార్డ్ వర్క్ చేసి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ అయ్యేవాడివో అయ్యేదానివో. లక్ అనేదే లేదండి. లక్ ఏంటి అంటే, ఈరోజు రాత్రి మనం పడుకుంటాం, నిద్రపోతాం, రేపు మార్నింగ్ మనం లేస్తాం. లేవాలి, లేస్తే బాగుంటుంది, లేచి ఉంటేనే లక్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ లక్. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. ఓకే, ఈరోజు కష్టపడతాం. అందరికీ అనిపిస్తుంది, మా మమ్మీ ఇంత సంపాదించింది కదా, మా డాడీ ఇంత సంపాదించిండు కదా, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు చదవాలి, లేకపోతే నేను పాలిటిక్స్కి వెళ్ళిపోతా, లేకపోతే నేను ఇంకొకటి చేస్తా, బెట్టింగ్లో నేను సంపాదించేస్తా, 1,00,000 2 లక్షలు 10 లక్షలు సంపాదించేస్తా, నాకు లక్ ఉంది. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఈరోజు మీరు కష్టపడి 10th స్కోర్ చేసి, ఇంటర్లో స్కోర్ చేసి, డిగ్రీలో స్కోర్ చేసి, మాస్టర్స్లో స్కోర్ చేస్తేనే మీకు ఒక పర్టిక్యులర్ జాబ్ వచ్చి 20 lakhs ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్, 2-3 lakhs ప్యాకేజ్, దాంట్లో సెటిల్ అవుతారు. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ లక్. లక్ అనేదే లేదండి. హార్డ్ వర్క్, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఏ రోజు మనం ఫెయిల్ అవ్వము. సో బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం ఉంటుంది. కష్టపడకుండా నాకు లక్తో వచ్చేస్తుంది ఏమీ రావండి. నేను ఆస్ట్రాలజీ టచ్ చేయొద్దు అని నేను చెప్పను, మీ బిలీఫ్ అది. బట్ రాజ్యభోగం వస్తుంది, ఉగాది నుంచి మీ గుడ్ టైం స్టార్ట్ అవుతున్నాయి, దట్ డజంట్ మీన్ లక్ వచ్చేస్తుంది, పైసలు వచ్చేస్తున్నాయి, నేను సెటిల్ అయిపోతున్నా అని కాదు. మీరు కష్టపడితే మీకు ఫలితం వస్తుంది అని. సో మీరు కష్టపడండి. నేను ఇది కొట్టాలి, నాకు ఈ జాబ్ రావాలి, నేను ఇంత సంపాదించాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, దట్స్ ఆల్. మీరు ఎంత కష్టపడతారో మీకు అంత ఫలితం ఉంటుందే తప్ప లక్కీని నమ్ముకుంటే మాత్రం ఏమీ రాదండి. సో బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ more than luck. That's all for today. So we'll meet with an interesting topic the other time. Stay tuned. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.